ఒక ఇంట్లో కోడలికి మరియు కూతురికి మధ్య ఒక గొడవ జరుగుతుంది. ఆ తల్లి తన కూతుర్ని పిలిచి వదినతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని తన కూతుర్ని తిట్టి నచ్చజెబుతుంది. అప్పుడు కూతురు అంటుంది, అమ్మా, నేనంటే నీకు ఇష్టం లేదా? నా మీద నీకు ప్రేమ లేదా? వదినను తిట్టకుండా నన్ను తిడుతున్నావు, నాకంటే నీకు వదిన ఎక్కువ అయిపోయిందా అని కూతురు అంటుంది. అప్పుడు అమ్మ అంటుంది, లేదురా, నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఈరోజు మనం వేరే ఇంటి నుండి వచ్చిన ఆడబిడ్డను ఇబ్బంది పెడితే ఏదో ఒకరోజు నువ్వు కూడా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళాల్సిన దానివే కదా. ఆ ఇంట్లో నిన్ను అవమానపరిచినా, తిట్టినా, కొట్టినా మాకు చాలా బాధ కలుగుతుంది. అప్పుడు మేము ఊరుకుంటామా? మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా కొట్టినా, తిట్టినా, బాధ పెట్టినా మనం తట్టుకోలేం. అలాంటప్పుడు వేరే ఇంటి నుండి వచ్చిన ఆడపిల్లను ఇబ్బంది పెట్టే హక్కు మనకు ఎక్కడా అని ఆ తల్లి తన కూతురుతో అంటుంది. ప్రతి అత్త కూడా ఇలా ఆలోచిస్తే ఏ ఇంట్లో కూడా ఎక్కువగా గొడవలు ఉండవు కదా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన కూతురైతే ఒకలా ఆలోచిస్తాం, ఇతరుల కూతురైతే ఇంకోలా ఆలోచిస్తాం. నీ కూతురు నీకు ఎంత ప్రేమనో వాళ్ళ కూతురు కూడా అంతే ప్రేమ కదా. కాబట్టి నువ్వు ఏదైతే చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది.